నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఈ రోజన్నా అడిగానా? అడగలేదు. కేవలం భారత్ మాతాకి జై అని గుండెల మీద చెయ్యేసుకొని దమ్ముగా ఒక్క కామెంట్ ఇవ్వండి. ఒక్క 100 కామెంట్లు టార్గెట్. నాకు మా టీమ్‌కి కొండంత బలం మీరిచ్చే ఒక్క కామెంటే కావచ్చు. కానీ అది మాకు కొండంత బలాన్ని ఇస్తదని గుర్తుపెట్టుకోండి. సో, ఒక్క కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రపంచ దేశాల యొక్క రాజకీయాలు ఈ మధ్య కాలంలో వింత పోకడలు ఉన్నాయి. వింత వింతగా మారిపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజు. ముఖ్యంగా అమెరికా వంటి పెద్ద దేశాల యొక్క వ్యూహాలన్నీ కూడా చిన్న చితకగా లేవు. ఏదో ఒక చోట యుద్ధం జరుగుతూ ఉంటేనే తమ ఆయుధాలు అమ్ముడుపోతాయని చెప్పి ఆ దేశంలోని కొన్ని పెద్ద సంస్థలు చాలా బలంగా నమ్ముతున్నట్టున్నాయి. ఒకవేళ ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటే ఈ కంపెనీలు ఊరుకునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట గొడవలు జరిగేలాగా చూస్తూ ఉంటాయి. ఫిన్లాండ్ లాంటి చిన్న దేశాన్ని రష్యా భయపెట్టి యుద్ధ విమానాలు అమ్మడం, చైనా వస్తుందని తైవాన్ని భయపెట్టి కోట్లాది ఆయుధాలు అంటగట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైనటువంటి ఒక అంతర్జాతీయ నివేదిక ఇప్పుడు అందరినీ కలవరపెట్టేస్తుంది నివేదిక. ముఖ్యంగా మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ వల్ల ప్రపంచానికి, అందులోనూ భారత్‌కి ఎలాంటి ముప్పు ఉంది అనేది ఈ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు. భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో అణుయుద్ధం రాబోయే రోజుల్లో రావచ్చు అంటున్నారు. అంటే 2026 తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఈ కొత్త నివేదిక హెచ్చరిస్తోంది. చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాల వల్ల ముప్పు ఉన్నప్పటికీ పాకిస్తాన్ వల్ల వచ్చేటువంటి ప్రమాదం మాత్రం వేరే రకంగా ఉంటుంది అంటోంది ఈ నివేదిక. పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి అణు ఆయుధాలు కేవలం భారత్కే కాదు, అమెరికాకి కూడా చాలా పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ దేశంలో ప్రభుత్వం కంటే కూడా తీవ్రవాదుల యొక్క ప్రభావం చాలా క్లియర్గా, చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పొరపాటుని ఈ అణుబాంబులు గనక తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే వారు వాటిని ఎవరి మీదైనా, ఎక్కడైనా, ఎలాగైనా ప్రయోగించవచ్చు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ, మత పెద్దలు, పాలకులు అందరూ ఏదో ఒక రకంగా తీవ్రవాద భావజాలంతో ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉంటాయి కాబట్టి అక్కడ అణుశక్తి ఉండడం అనేది చాలా ప్రమాదకరమని ప్రపంచ దేశాలు కూడా భావిస్తున్నాయి. చైనా సాయంతో పాకిస్తాన్ తన మిసైల్ టెక్నాలజీని చాలా ఎక్కువగా పెంచుకుంటూ వస్తుంది. ఇది కేవలం భారత్‌నే కొట్టడానికే కాదు, తమ ఆయుధాలతో అమెరికా దాకా కూడా చేరుకోవచ్చు అనేది అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు భయపడుతున్నాయి. మరోవైపు భారత్ విషయానికి వస్తే మన దేశం దగ్గర చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి అని ప్రపంచానికి చాలా క్లియర్ కట్గా తెలుసు. ముఖ్యంగా సుమారు 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగినటువంటి అగ్ని-6 వంటి మిసైల్స్ మన దగ్గర ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. ఇవి ఎంత శక్తివంతమైనవంటే మన దేశం నుంచి ప్రయోగిస్తే యూరోప్ ఖండం వరకు ఎక్కడైనా సరే మనం దాడి చేయగలం వీటితో. అయితే భారత్ వల్ల తమకు ఎటువంటి ముప్పు లేదు అని అమెరికా చాలా క్లియర్ కట్గా నమ్ముతుంది. భారత్ ఎప్పుడూ ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశంగానే ఉంటుంది తప్ప అనవసరంగా ఇతరుల మీద దాడులు చేయదు అని కూడా ఈ నివేదికలో రాశారు. కానీ పాకిస్తాన్ అట్లా కాదు కదా. అక్కడ తాలిబాన్ వంటి వారు అణు ఆయుధాలను దొంగలించి అమెరికా మీద దాడులు చేస్తే పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ యొక్క అసలు భయంగా ఉంది. అందుకే భారత్ కన్నా పాకిస్తాన్ ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారు. భారత్ ఎప్పుడు తన రక్షణ కోసమే ఆయుధాలు తయారు చేసుకుంటుంది, డిఫెన్స్ కోసం. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి అస్థిరత వల్ల ఆ అణ్వస్త్రాలు ఎప్పుడు ఎవరి చేతికి చిక్కుతాయో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రాబోయే కాలంలో ఈ రెండు దేశాల మధ్య తలెత్తేటువంటి ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికే ముప్పుగా మారే అవకాశం ఉందంటున్నారు. ఆ నివేదిక ప్రకారం పాకిస్తాన్లోని అణు కేంద్రాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఒకవేళ పరిస్థితులు చేయి దాటితే అది కేవలం ఇండియా, పాకిస్తాన్‌కే కాకుండా మొత్తం ప్రపంచానికే ఒక పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి.